ఈ వీడియోలో మనం ముఖ్యంగా రీసెంట్ టైంలో డెలివరీస్ అయిన ఉమెన్స్ కోసం ఈ వీడియోతో చేయబోతున్నాం. మెయిన్గా ఏంటంటే లైక్ ఆఫ్టర్ సి సెక్షన్ ఆర్ ఆఫ్టర్ డెలివరీ ఎన్ని వీక్స్ తర్వాత మీరు వర్కౌట్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అండ్ మీ బాడీ ఎప్పటివరకు ప్రాపర్గా రికవర్ అవుతుంది, దాని తర్వాత మీరు ఎక్కడి నుంచి వర్కౌట్ ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇనిషియల్ స్టేజ్లో మీరు చూసుకోవాలో మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే లైక్ చాలామంది లేడీస్ కొంతమంది తెలియకుండా కొంచెం ఇంటెన్స్ వర్కౌట్స్ ఇమ్మీడియట్గా ఆఫ్టర్ డెలివరీ స్టార్ట్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో గైస్, మేజర్గా ఆఫ్టర్ సి సెక్షన్ ఆర్ ఎల్స్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు మాత్రం లైక్ 3 వీక్స్ 4 వీక్స్ తర్వాత నుంచి మీరు స్లోగా లైక్ నార్మల్ డెలివరీ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆఫ్టర్ 4 వీక్స్ ఈజీగా స్లోగా ఎక్సర్సైజ్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. సింపుల్ వర్కౌట్స్ లైక్ నార్మల్ వాకింగ్ కానీ, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, లైట్గా అబ్డామిన్ హోల్డ్ చేసి చేయడం కానీ, ఇలాంటి ఎక్సర్సైజెస్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు లైక్ 4 వీక్స్ తర్వాత నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ సి సెక్షన్ అయిన ఉమెన్స్ మాత్రం 6 వీక్స్ వరకు కంపల్సరీ రెస్ట్లోనే ఉండాలి, కంపల్సరీ బ్రేక్ తీసుకోవాలి. 6 వీక్స్ తర్వాత నుండి మీరు స్లోగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం స్టార్ట్ చేయాలి. 6 to 12 వీక్స్ ఈ మేజర్ పీరియడ్ ఏంటంటే రికవరీ పీరియడ్. రికవరీ అవ్వగానే మీరు ఇంటెన్స్ వర్కౌట్స్ మాత్రం ఖచ్చితంగా చేయొద్దు. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ చేసుకుంటూ దాంతోపాటు స్లోగా కొన్ని ఫంక్షనల్ మూమెంట్స్ ఉంటాయి, అవేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా 6 to 12 వీక్స్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఒకవేళ మీరు 6th వీక్ వచ్చినా కూడా మీ బాడీ ఇంకా వీక్గా ఉన్నారు అంటే మీరు ఇంకా కస్టమైజ్ చేసుకోవాలి మీ వర్కౌట్స్ని. అలాంటి వాళ్ళ కోసం, మేజర్గా చాలా వీక్ ఉండే వాళ్ళ కోసం నెక్స్ట్ పార్ట్ 2లో నేను ఇంకా ఈజీ వర్కౌట్స్ చూపిస్తాను. ఇప్పుడు చూపించే ఎక్సర్సైజ్ కాకుండా ఇంకా ఈజీ వర్కౌట్స్ పార్ట్ 2లో చూపిస్తాను. దట్టు మీరు నాకు సపోర్ట్ చేసి ఇంకా మీకు ఈజీ వర్కౌట్స్ కావాలి అని మీరు నాకు కమెంట్ చేస్తూనే మనం అనేది నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాం. సో ఇప్పుడు నేను చూపించబోయే ఎక్సర్సైజెస్ 6th వీక్ తర్వాత ఉన్న వాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయాలి. బిఫోర్ 6th వీక్ మొత్తం మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు ఎవరైనా సరే. 6th వీక్ స్టార్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు నేను చూపించే ఎక్సర్సైజ్ చేయండి, కానీ బిఫోర్ డూయింగ్ ఎక్సర్సైజెస్ ఒక్కోసారి మీ పర్సనల్ డాక్టర్ని మీరు కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తేనే బెటర్ ఉంటుంది ఆల్వేస్. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ ఎక్సర్సైజ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇది డైరెక్ట్ మీకు కోర్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. జస్ట్ ఓన్లీ విత్ ద గేమ్ ఆఫ్ యువర్ బ్రీతింగ్. మీ బ్రీతింగ్ పైన ఈ మజిల్ కాంట్రాక్షన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫుల్ బ్రీత్ ఇన్, ఇక్కడ అబ్డోమిన్ పైన హోల్డ్, బ్రీత్ అనేది అబ్డోమిన్లో హోల్డ్ చేయండి అండ్ కాంట్రాక్ట్ చేయండి. ఇదంతా కోర్ని టైట్ చేయండి. Breathe in 3 to 5 seconds. Breathe, hold inside abdomen and relax. Breathe in abdomen. Exhale with mouth. Breathe in with nose. Core muscle contractions 5 times or 10 times depending. మీకు స్ట్రెంగ్త్ ఉంది అంటే మీరు 10 times కూడా చేయొచ్చు. మీకు స్ట్రెంగ్త్ లేదు, కొంచెం అబ్డామిన్ పెయిన్ అనిపిస్తుంది అంటే 5 times చేసి ఆపేసేయండి. ఎక్కువ ఫోర్స్ చేయకండి. ఏ ఎక్సర్సైజ్ అయినా సరే మీ బాడీని మీరు వినండి. మీ బాడీ ఎంతవరకు చేయమని చెప్తే అంతవరకు మాత్రమే చేయండి. ఎక్కువ ఫోర్స్ చేయకండి, ఎందుకంటే ఇది ఇనిషియల్ స్టేజ్. మీరు మళ్ళీ ఇప్పుడే డే 1 నుండి వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి స్లోగా వర్కౌట్ అనేది ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్తేనే మీకు అనేది మీ బాడీ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. కొంచెమైనా మీరు ఫోర్స్ చేస్తున్నారంటే అది మళ్ళీ మీకు ఇంజరీ ఛాన్సెస్ హై ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఫస్ట్ వేరియేషన్ అబ్డామినల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చూపించాను కదా, ఫస్ట్ ఎక్సర్సైజ్ అది. మంచిగా మ్యాట్ వేసుకొని పడుకొని బ్రీతింగ్, ఫుల్ బ్రీత్ ఇన్, హోల్డ్, కోర్ మజిల్ కాంట్రాక్షన్ చేసుకుంటూ ఎక్సెల్ 5 సెకండ్స్ బ్రీతింగ్ హోల్డ్ చేయండి. స్లోగా దాన్ని 10 సెకండ్స్ 30 సెకండ్స్ వరకు తీసుకెళ్ళండి బ్రీతింగ్ హోల్డ్ ఇన్సైడ్ అన్నది. అట్లా ప్రోగ్రెస్ అవుతుంది మీకు. ఏది కూడా ఫోర్స్ఫుల్గా చేయకండి. అండ్ సెకండ్ వేరియేషన్ మేజర్గా సి సెక్షన్ అయిన వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే లైక్ అబ్డామినల్ సి సెక్షన్ చేస్తారు కాబట్టి కోర్ మజిల్ స్ట్రెంత్ అనేది పోతుంది అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ మొత్తం వీక్ అయిపోతుంది. సో అబ్డామిన్ మజిల్ ఫస్ట్ వేరియేషన్ స్ట్రెంథింగ్ అండ్ దెన్ నో లోవర్ బ్యాక్ ఎక్సర్సైజ్. లోవర్ బ్యాక్ స్ట్రెంథింగ్ అనేది చాలా అవసరం. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఈ 2 మజిల్స్ స్ట్రాంగ్ ఉంటేనే మీరు మళ్ళీ రికవరీ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో సెకండ్ వేరియేషన్ చూడండి, నీస్ 2 తీసుకొని హ్యాండ్స్ ఎగ్జాక్ట్గా మీ షోల్డర్ జాయింట్ కింద మీ హ్యాండ్స్ రావాలి, స్ట్రేట్ లైన్. ఇక్కడ నుండి పైకి చూడండి. పైకి చూస్తున్నప్పుడు బ్రీత్ అవుట్, ఎక్సేల్, బ్రీత్ ఇన్, కమింగ్ ఇన్. చూస్తున్నారా నా బ్యాక్ ఎట్లా మూవ్ అవుతుందో?
సేమ్ అలానే మీరు కూడా బ్యాక్ మూవ్ చేయాలి. ఇది బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక్కడ బ్రీత్ అవుట్. దీంట్లో మీకు లోవర్ బాడీ లోవర్ బ్యాక్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం స్ట్రెచింగ్ అవుతుంది. స్ట్రెంథింగ్ అండ్ స్ట్రెచింగ్ పార్ట్ ఇది. సో వెరీ బేసిక్ ఎక్సర్సైజెస్తో నేను ఈ వీడియో చూపిస్తాను మీకు. చాలామంది ఇలాంటి ఎక్సర్సైజ్ కూడా చేయలేము, మాకు చాలా కష్టంగా ఉంది ఈ ఎక్సర్సైజ్ అంటే కూడా ప్లీజ్ కమెంట్ చేయండి మన వీడియో కింద. ఇంకా ఈజీ ఎక్సర్సైజ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది పార్ట్ 2 లాగా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్యాట్ క్యామిల్ ఎక్సర్సైజ్ 5 to 10 reps, 5 to 10 reps, ఓన్లీ 5 to 10 reps చేసుకోండి ఇనిషియల్గా. డే 1 అయితే డే 2, డే 3, డే 4 ఇలా స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. నేను వీడియోలో ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ 1 సెట్ చేసి మాత్రం చూపిస్తున్నాను. సో మీరు మీ ఓపిక, మీకు కొంచెం స్ట్రెంత్ ఉంది, మీకు అంత డిహైడ్రేషన్ లేదు, కొంచెం స్ట్రెంత్ ఉంది, ఎక్సర్సైజ్ అలవాటు ఉంది, ఇంతకుముందుకు ఆల్రెడీ మీరు ఎక్సర్సైజ్ చేశారు అంటే 2 sets 3 sets చేయండి. లేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా అంటే దయచేసి ఓన్లీ 1 set మాత్రమే చేయండి. నా వీడియో ఎలా వెళ్తుందో మీరు కూడా అదే ఫ్లోలో ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓన్లీ 3 to 4 వేరియేషన్స్ చూపిస్తాను, ఎక్కువ చూపించట్లేదు ఈ వీడియోలో. సో సెకండ్ వేరియేషన్ అయిపోయింది. అన్నో థర్డ్ వేరియేషన్ సేమ్ అగైన్ ఫర్ లోవర్ బ్యాక్. సేమ్ మళ్ళీ పడుకోండి. దీంట్లో ఇప్పుడు నేను చూపించే ఎక్సర్సైజ్ గ్లూట్ బ్రిడ్జెస్. దీంట్లో ఏంటంటే హిప్స్ ఎక్సర్సైజ్ అండ్ లోవర్ బ్యాక్ ఎట్ ద సేమ్ టైం. 2 ఎక్సర్సైజెస్ వర్క్ అవుతాయి అండ్ మీ కోర్ మజిల్ కూడా ఇండైరెక్ట్గా స్ట్రెంత్ అవుతుంది. హ్యాండ్స్ డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, లిఫ్టింగ్ అప్, బ్రీత్ అవుట్. ఇక్కడ కొంచెం మీరు కొద్దిసేపు హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయండి, లేదు హోల్డ్ అవ్వట్లేదు, అంత స్ట్రెంత్ లేదంటే డౌన్. అండ్ ఇక్కడ టచ్ చేయడం కూడా, ఫ్లోర్ పైన రిలాక్స్ చేయడం కూడా, అది కూడా కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ స్ట్రెంత్. స్ట్రెంత్ ఉంది మీకు చేయగలుగుతామంటే ఇక్కడ హెయిర్లో ఉంచండి, ఇక్కడ నుంచి పైకి లిఫ్ట్ చేయండి. 90% డౌన్ టు గ్రౌండ్, లిఫ్ట్ అప్. లేదు ఇలా చేయడం నాకు కష్టం అవుతుంది, స్ట్రెంత్ లేదు అంటే కంప్లీట్ రిలాక్స్ ఆన్ ఫ్లోర్. కంప్లీట్ ఫ్లోర్ పైన రిలాక్స్ చేయండి, లిఫ్ట్ అప్, బ్రీత్ అవుట్, డౌన్, బ్రీత్ ఇన్, సో ఈ మూమెంట్స్ సేమ్ 8 to 10 reps or 8 to 12 reps డిపెండింగ్ ఆన్ యువర్ స్ట్రెంత్. అగైన్ మళ్ళీ అదే చెప్తున్నాను, ఏ ఎక్సర్సైజ్ కూడా ఫోర్స్ఫుల్గా చేయొద్దు. వెరీ ఈజీ ఎక్సర్సైజెస్, ఈజీగా చేయండి, స్లోగా ఇంప్రూవ్ అవుతారు. స్లో ప్రోగ్రెస్ ఇస్ ఆల్వేస్ బెటర్. వన్ లాస్ట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్కి కొంచెం మీ కోఆర్డినేషన్ అనేది చాలా అవసరం ఉంటుంది, కొంచెం కష్టమైన ఎక్సర్సైజ్. అబ్డోమిన్ పైన కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి ఈజీగా. ఫస్ట్ నేను నార్మల్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ చూపిస్తాను, దాని తర్వాత ఈజీగా ఎట్లా చేసుకోవాలో కూడా చూపిస్తాను, ఓకేనా? సో 2 హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేయండి, అట్ ద సేమ్ టైం మీ లెగ్స్ కూడా లిఫ్ట్ అవ్వాలి. ఇది మీ కోఆర్డినేషన్, ఓకే? లెగ్స్ మరీ ముందుకు ఉండొద్దు, మరీ క్లోజ్ ఉండొద్దు, ఇట్లా స్ట్రేట్ లైన్లో ఉండాలి. నీ హిప్ 2 స్ట్రేట్ లైన్, హ్యాండ్ స్ట్రేట్ లైన్, ఓకే? ఇక్కడ నుంచి మీ ఆపోజిట్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ బ్యాక్, సేమ్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్. Now breathe out, breathe out, breathe in, breathe out. ఒకవేళ మీకు ఇది కష్టంగా ఉంది అని మీకు అనిపిస్తే సింపుల్గా జస్ట్ ఏం చేయకండి, సింగిల్ లెగ్ లిఫ్ట్ డౌన్, లిఫ్ట్ డౌన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఓకే, సింపుల్ ఈజీ ఎక్సర్సైజెస్. ఈ 4 ఎక్సర్సైజ్తో మీరు మీ పోస్ట్ డెలివరీ అనేది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. మీ పోస్ట్ డెలివరీ ఎక్సర్సైజెస్ ఆఫ్టర్ 6th week కంప్లీటింగ్ మీ డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ఈ ఎక్సర్సైజెస్తో మీరు స్లోగా స్టార్ట్ చేయండి. తొందరపడి ఏ ఎక్సర్సైజెస్ కానీ చేయొద్దు మీరు. సో స్లోగా ఈ 4 ఎక్సర్సైజెస్ మీరు ప్లాన్ చేసుకోండి, స్లోగా చేయండి. వీడియోలో నేను సింగిల్ ఎక్సర్సైజ్ ఓన్లీ 1 set మాత్రమే చేశాను.
సో మీకు ఓపిక ఉంది, మీ దగ్గర స్ట్రెంగ్త్ ఉంది అంటే 2 సెట్స్ చేయండి, లేదంటే 3 సెట్స్ చేసుకోండి. సో ఈజీగా అండ్ 5 రెప్స్తో 10 రెప్స్తో స్టార్ట్ చేయండి, ఎక్కువ రెప్స్ చేయకండి. 5 to 10 రెప్స్ డే 1, నెక్స్ట్ డే 2, డే 3 10 to 15 రెప్స్, అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇంకా ఈ ఎక్సర్సైజ్ కూడా నేను చేయలేను, నాకు చాలా వీక్ ఉంది నా బాడీ అనుకున్న వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళ కోసం సేమ్ సబ్జెక్ట్ పైన పార్ట్ 2 విత్ డిఫరెంట్ అండ్ మోర్ ఈజీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్లాన్ చేస్తాను. సో ప్లీజ్ దయచేసి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేయండి. చాలామంది మ్యాక్సిమం పీపుల్కి ఈ వీడియో రీచ్ అవ్వాలనుకుంటూ. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సందీప్ ఫిట్నెస్ తెలుగు ఛానల్.